టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్ఎస్ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుత ప్రత్యర్థులు మాజీ మిత్రులైన ఈ ఇద్దరే. ఎత్తులు వేయడంలో దిట్టలే. రాజకీయంగా ప్రత్యర్థిని గట్టి దెబ్బతీయాలన్నా, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నా ఎవరికి వారే సాటి. అప్పుడప్పుడు లెక్క తప్పి ఒక్కాబోర్లా పడినా మళ్లీ శక్తినంతా కూడగట్టుకొని నిలబడడం ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ మల్లయోధులైన ఇద్దరు చంద్రులు సార్వత్రిక ఎన్నికల్లో హీరోలయ్యారు. తమ చాణక్యంతో ఒకరు తెలంగాణలో, మరొకరు సీమాంధ్రలో సొంత పార్టీలను అధికారంలోకి తీసుకురాగలిగారు. యూత్ కాంగ్రెస్ నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ చేసిన ఇద్దరు చంద్రులు టీడీపీలో చాలా కాలం కలిసి పనిచేశారు. ఎన్టీఆర్, బాబు క్యాబినెట్లలో మినిస్టర్లుగా పనిచేశారు గులాబీ బాస్. ప్రస్తుతం చెరో పార్టీకి అధినేతలైన ఈ ఇద్దరిది ఒకటే స్ట్రాటజీ. 9 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు మరోసారి అధికారం కోసం 10 ఏళ్లుగా పోరాడుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఏదో ఒక కూటమితో జనం ముందుకు వెళ్తూ వచ్చారు. కష్టకాలంలో అనేక మంది నేతలు పార్టీని విడిచి వెళ్లినా తన మార్కు వ్యూహంతో పార్టీని కాపాడుతూ వచ్చారు బాబు. ఒక రకంగా ఒంటరి పోరాటం చేశారు. తెలంగాణ సమైక్య ఉద్యమ సమయంలో 2 కళ్ల సిద్ధాంతంతో రెంటికి చెడ్డ రేవడి అయ్యారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పై వ్యతిరేకతను తెలివిగా క్యాష్ చేసుకోగలిగారు. బీజేపీతో పొత్తు కూడా వర్కౌట్ కావడంతో ఈసారి ఎన్నికల్లో కలిసొచ్చింది. ఉమ్మడి రాష్ట్రానికి మళ్లీ సీఎం కాలేకపోయినా సీమాంధ్రకు తొలి సీఎం అయ్యే ఛాన్స్ కొట్టేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన కేసీఆర్ కూడా 10 ఏళ్లుగా ప్రత్యేక ఉద్యమాన్ని నడిపించారు. ఇన్నేళ్లు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఉద్యమ పార్టీని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు ఎన్ని కుట్రలు చేసినా వెనుకడుగు వేయకుండా ఒంటరి పోరాటం చేశారు. విమర్శలు, ఆరోపణలు వచ్చినా లెక్క చేయకుండా రాజీనామాలు, ఉప ఎన్నికల ఎత్తుగడలతో పార్టీని సజీవంగా బతికించారు. అనుకున్నట్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించడంతో పాటు 4 జిల్లాలకే పరిమితమైన పార్టీని అన్ని జిల్లాలకు విస్తరింపచేయడంలో సక్సెస్ అయ్యారు. ప్రెజెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యే సీట్లు సాధించి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో మోడీ గాలిని ముందే పసిగట్టిన బాబు వెంటపడి మరీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అధికార పార్టీలోని చాలా మంది మంత్రులు, నేతలను తమ వైపు ఆకర్షించారు. సీమాంధ్రను సింగపూర్లా అభివృద్ధి చేస్తానంటూ జనంలో ఆశలు రేకెత్తించారు. కేసీఆర్ కూడా బంగారు తెలంగాణ నినాదంతో జనాన్ని అట్రాక్ట్ చేశారు. ఇంటి పార్టీ పేరుతో టీఆర్ఎస్ ను గడప గడపకు తీసుకెళ్లగలిగారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి వలసలను ప్రోత్సహించి గట్టి అభ్యర్థులను పోటీలోకి దింపారు. సుడిగాలి ప్రచారం చేసి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఎన్నికల్లో ఇద్దరు చంద్రులు తమ మార్క్ స్కెచ్లతో పార్టీలను విజయ తీరానికి చేర్చారు. కొత్త రాష్ట్రాలకు సీఎంలయ్యే ఛాన్స్ కొట్టేశారు.